ప్రతిపక్షాలు పెట్టినాయి జరపమని ప్రతిపక్షాలు కోరినాయి, మా పార్టీ కోరింది ప్రత్యేకంగా 2024 ఎన్నికల్లోనే నేను చెప్పి జరపాలి అని చెప్పారు. కాదు సెన్సస్ రావాలి, డీలిమిటేషన్ జరగాలి అని చెప్పి దాన్ని అడ్డం పెట్టేసి పక్కన పడేశారు. అంటే కేవలం 2024 ఎన్నికల్లో లాభం పొందటం కోసం ఆ రోజు దాన్ని చర్చకు పెట్టి అమలు చేయకుండా కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. ఈరోజు మరలా 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో తమిళనాడు, బెంగాల్లో ఈరోజు వాళ్ళ అవసరం వాళ్ళకి అర్థమైంది పోతామని. ఇప్పుడు మహిళల పేరుతోటి ఆకర్షించి ఒక చర్చ చేసి, దేశం అంతా చర్చ చేసి ఆ ఊపులో గెలవాలని చెప్పి ఈ నాటకానికి తెరలేపారు. దీంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం వేరు, డీలిమిటేషన్ వేరు, నియోజకవర్గాల సంఖ్య వేరు, ఇవన్నీ కలిపి గందరగోళం చేసి కిచిడీ చేసి జనాన్ని మొత్తాన్ని కూడా మభ్యపెట్టి మాయ చేయాలనేటువంటి కుట్రకి, నాటకానికి మోడీ తెరలేపాడు. ఇప్పుడు డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్కి సంబంధం ఉందా? ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు 1/3 వచ్చేస్తాయి మహిళలకి. సీట్లు పెంపుదలకి అదే మోకాడికి బోడిగుండికి లింకు పెట్టినట్టు అసలు సీట్లు పెంపుదల గురించి ఈరోజు నిన్న పార్లమెంట్లో చెప్పాడు ప్రధానమంత్రి. నాది పూచి, ఇప్పుడు ఏ నిష్పత్తులు ఉందో అదే నిష్పత్తులు అందరికీ పెంచుతాము, ఎవరికి అన్యాయం జరగదని చాలా చెబుతున్నాడు. ఆయన ఏమిటి పూచి? రాజ్యాంగం ఇవ్వాలి పూచి, చట్టం ఇవ్వాలి పూచి. ఈ చట్టంలో 139, 131 రాజ్యాంగ సవరణ ఉంది. దీంట్లో ఏం చెప్పారు? 3లో 4వ పాయింట్ మొత్తం జనాభా, ఇప్పుడు జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఆ జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల రిప్రజెంటేషన్ నిర్ణయిస్తాము. ఇది జరిగినటువంటి డీలిమిటేషన్ బిల్లులో ఉన్నటువంటిది. జనాభా లెక్కల ఆధారంగా మొత్తం అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు, యూనియన్ టెరిటరీస్లో సీట్లు నిర్ణయిస్తామని ప్రత్యేకంగా పెట్టారు. 131 రాజ్యాంగ సవరణ బిల్లులో ఏం చెప్పారు? ఇదో నాట్ మోర్ దాన్ 815 మెంబర్స్ చూజన్ ఫ్రమ్ డైరెక్ట్ టెరిటోరియల్, అంటే నాట్ మోర్ దాన్, ఇది అసలు సీట్ల సంఖ్యలో అంటే మ్యాక్సిమం నెంబర్ని వాళ్ళు పెట్టారు. మరి అసలు నెంబర్ ఎవరు ఫిక్స్ చేస్తారు? అసలు నెంబర్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే డీలిమిటేషన్ కమిషన్ నియమించిన తర్వాత వాళ్ళు జనాభా లెక్కలు తీసుకొని జనాభా లెక్కల ఆధారంగా వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అంటే ఇప్పుడు ఆయన చెబుతున్న నిష్పత్తి ప్రకారం ఇప్పుడు మనకి 25 ఉన్నాయి, 28, 38 అవుతాయి. ఇది బోగస్ మాటలు. కేవలం దక్షిణాది రాష్ట్రాలని సంతృప్తిపరచడానికి అబద్ధాలు చెప్పి మ్యానిపులేట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. కాదు, నిష్పత్తి ప్రకారం 50% పెంచుతామని అనే పని అయితే జనాభా లెక్కలతో పనే ఉంది. అంటే జనాభా లెక్కలు ఇప్పుడు 26లో స్టార్ట్ అయితే అప్పుడు పూర్తయితే తెలియదు. అందుకని 26 తర్వాత ఏ అందుబాటులో ఉంటే అవి చేస్తారంట. దాని అర్థం ఏంటి? 2011 జనాభా లెక్కల్ని వాళ్ళు తీసుకుంటారు. 2026 జనాభా లెక్కలను తీసుకోవాలి అని లేదు ఇందులో ఎక్కడ. 2026 తర్వాత ఏదో అందుబాటులో ఉంటే అది చేస్తారట. అంటే ఈ మెలికలు ఒక లీగల్ వర్డ్స్ మెలికలు పెట్టి 2011 ప్రకారం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళకేమో మహిళా రిజర్వేషన్ సీట్లు పెరుగుతాయి కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులను వాళ్ళని సంతృప్తిపరచడానికి ఆ మేరకు జనరల్ సీట్లు కూడా పెంచాలి. జనరల్ సీట్లు పెంచితే ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా పెరుగుతాయి. అందుకని ఎస్సీ ఎస్టీ సీట్లు పెరిగితే వాళ్ళల్లో ఉండేటువంటి పెత్తందారులకి కోపం వస్తుంది. అందుకని ఎస్సీ ఎస్టీ సీట్లు పెరగకుండా ఉండాలంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలను తీసుకుంటే ఎస్సీ ఎస్టీ సీట్లు స్థిరంగా ఉంటాయి. అంటే జనరల్ సీట్లు పెరుగుతాయి, ఎస్సీ ఎస్టీ సీట్లు పెరగవు. ఇది కుట్ర, దీని వెనకున్న అసలు కుట్ర ఇది. అంటే ఇది దళితులకి, ఆదివాసులకి అన్యాయం చేయటం కాదని చెప్పి అడుగుతున్నాం. మొత్తం జనాభా పెరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ జనాభా కూడా పెరుగుద్ది. ఎస్సీ ఎస్టీ జనాభా పెరుగుదలకు అనుగుణంగా సీట్లు కూడా పెరగాలి. ఇప్పుడు 2011 ప్రకారం రిజర్వేషన్లు చేస్తారట, మళ్ళా 2026 తర్వాత జరిగేదాన్ని ఆధారంగా డీలిమిటేషన్ చేస్తారట. అంటే ఒకదాని కూడా పొంతం లేకుండా ఏ ముక్కకు ఆ ముక్క తమకు ఏది ప్రయోజనం అనుకుంటే ఆ రకంగా ప్రయోజన పరంగా చేస్తున్నారు. దీనికి ఒక ముసుగు తొడిగారు, మహిళా రిజర్వేషన్ అని ముసుగు. మహిళా రిజర్వేషన్లకి డీలిమిటేషన్కి అసలు సంబంధం ఉండాల్సినటువంటి అవసరమే లేదు. ఎన్ని సీట్లు పెరిగినా అందులో 1/3 మహిళలకి వస్తాయి. ఇప్పుడు 523 ఉన్నాయి, 523లో 1/3 మహిళలకు ఇవ్వచ్చు. ఆ రోజు 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకొని ఉంటే 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అప్లై అయ్యి ఉంటే ఈ పాటికి 1/3 వాళ్ళకి ఆల్రెడీ ఎంపీలు ఉండేవాళ్ళు.
ఈరోజు 12% కూడా లేరు ఎంపీలు. ఎంత అన్యాయం జరిగింది మహిళలకి. అన్యాయం జరగటానికి కారణం ఎవరు? మోడీ. అంతకుముందు 2010లో మొట్టమొదటి 2010లో ఆ బిల్లు తీసుకురావడానికి కారణం ఎవరు? 1996లో బిల్లు ప్రవేశపెట్టింది ఎవరు? కమ్యూనిస్టులు. 1996లో ఆ రోజు గీతా ముఖర్జీ నాయకత్వంలో కమిటీ వేస్తే యునైటెడ్ ఫ్రంట్ హయాం వామపక్ష పార్టీల మీద ఆధారపడి ఉంది. ఆ రోజు బీజేపీ ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది. ఆ రోజు మొట్టమొదటిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లు 96లో పార్లమెంట్ ముందుకు వచ్చింది. గీతా ముఖర్జీ, బృందాకరత్ వీళ్ళందరూ కలిసి అక్కడ ప్రవేశపెట్టారు. రాజ్యసభలో అది 2010లో అది తర్వాత మురిగిపోయింది. మళ్ళీ 2010లో పెట్టారు. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది. లోక్సభలో పొందలేదు. ఎందుకు పొందలేదు? బీజేపీ సమాధానం చెప్పాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆ రోజు వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకొని అందరూ ఒకటయ్యి అప్పుడు కొన్ని పార్టీలు వ్యతిరేకించినాయి. రిజర్వేషన్ల పేరుతోటి, ఓబీసీ రిజర్వేషన్ల పేరుతో మూలన పడింది. కొంతకాలం వెనకబడింది. ఇప్పుడు వీళ్ళ ఆమె మహిళా డింపుల్ కాదు, బీజేపీ మహిళా ఎంపీ ఉంది ఆమె, కాదు ఉమాభారతి కూడా అపోజ్ చేసింది అప్పుడు దీన్ని. బీజేపీ మహిళా ఎంపీలు కొంతమంది బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వని, ఏదో వీళ్ళంతా పతితుల్లాగా మొత్తం బీజేపీ అంతా కరెక్ట్గా మేము బలపరిచామని చెప్పుకోవటానికి తెరనక వాళ్ళు కూడా దీన్ని రాకుండా అడ్డుకున్నారు. బయటగా బలపరుస్తారు, తెరనక అడ్డుకున్నారు. పోనీ అంతా అయిపోయింది. 2023లో చట్టం అయిపోయింది. మరి ఎందుకు అమలు జరపలేదు? ఆ రోజు అమలు జరపలేదు. ఈ రోజు కూడా ఇది అమలు జరగకుండా ఉండటం కోసం అవసరమైనటువంటి సవరణలన్నీ చర్చలన్నీ చేస్తూ ఉన్నారు. అందుకని మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్తో సంబంధం లేకుండా అది అమలు జరపాలి. డీలిమిటేషను, జనాభా ప్రక్రియ రెండు వేరు. జనాభా ప్రక్రియ, జనాభాతో పాటు కులగణన ఈ రెండు జరిగితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ లెక్కలన్నీ వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకొని రాజ్యసభ లోక్సభ వరకు అన్ని ఎన్నికల్లో కూడా ఈ జనాభా లెక్కల ఆధారంగా మళ్ళీ అవసరమైనటువంటి అప్డేట్ తాజాపరుచుకోవాలి. సీట్లను కూడా అప్డేట్ చేసుకోవాలి. దాని ప్రకారం ఎస్సీ ఎస్టీ సీట్లు పెరుగుతాయి, జనరల్ సీట్లు పెరుగుతాయి.